వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ములుగు జిల్లాలో ఉన్న మండలాల్లో ఏవైతే ఉన్నాయో మరి ఇసుక మైనింగ్ కూడా మరి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్తుంది. అది మాకు చాలా నష్టం వాటిలో అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆదివాసీలు అయితే ధర్నా చౌక్ వద్ద ఒక ధర్నా నిర్వహించడం అయితే జరిగింది. మరి అసలు ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి అనేది వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే. ఏంటి ప్రధానంగా మీ సమస్యలు ఏంటి? మా సమస్యలు ఏంటంటే ఈ ఇసుక పాలసీ అనేది రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలు చేయడం జరిగింది. అయితే ఈ కొత్త పాలసీ ద్వారాగా అక్కడ మాకు కాంట్రాక్ట్ వ్యవస్థ రావడం జరుగుతుంది. మా కొత్త పాలసీ వద్దు, పాత పాలసీ కావాలనే ఆలోచనతో మేము ఏజెన్సీ ఏరియా నుంచి వెంకటాపురం మండలం నుంచి 250 మంది కమిటీ సభ్యులను రావడం జరిగింది ఇక్కడ. మరి అదేవిధంగా మాకు ఏజెన్సీ ఏరియాలో మేము పీసా సభ్యులం అయ్యుండి కూడా పీసా చట్టంతోనే ప్రతి ఒక్కటి అమలు జరిగిద్దని చెప్తున్నారు. కానీ మమ్మల్ని తీరుదేరి ఈరోజు చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎంతమంది వచ్చారు? ఎన్ని మండలాల నుంచి వచ్చారు? వెంకటాపురం మండలం నుంచి వచ్చాము, 250 మంది వచ్చాము. ఇంకొక 200 మంది కూడా మా వెంకటాపురం మండలం నుంచి కూడా రావాల్సి ఉంది. కాకపోతే మేము వాళ్ళకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాము. ఈరోజు మాకు నష్టం జరుగుతుందనే ఆలోచనతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మాకు కొత్త పాలసీ విధానం వద్దు, మేము ప్రభుత్వాన్ని అయితే తప్పు పట్టట్లేదు, కాకపోతే విధానం తప్పు అంటున్నాము. మాకు కొత్త పాలసీ వద్దు, పాత పాలసీ ముద్దని చెప్తున్నాం, మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉన్న పాలసీ ఏంటి, ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే పాలసీ ఏంటి, దానివల్ల మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది? గత ప్రభుత్వంలో ఉన్న పాలసీ ఏంటంటే మాకు పాత పాలసీ ఉన్నప్పుడు మేము కమిటీ నడిపించాం, తీసుకురావడం జరిగింది. అయినా కూడా ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని, మాకు కొత్త పాలసీ విధానం వస్తే ఇది కాంట్రాక్టర్ చేతిలోకి పోద్ది. కాంట్రాక్ట్ చేతి నుంచి మాకు వద్దు, టీఎస్ఎండిసి కూడా మాకు వద్దు. ఐటీడీ కల్పించండి, మాకు లోన్స్ ఇప్పించండి, ప్రతి సొసైటీకి వచ్చేసి 50 లక్షల రూపాయలు మాకు లోన్లు ఇవ్వండి, మేమే నడిపిస్తామనేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు దీనివల్ల ఈ కొత్త పాలసీ విధానం వల్ల ఎన్ని కుటుంబాల వరకు నష్టం జరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కొత్త పాలసీ విధానం వల్ల ఇక్కడ అన్ని సొసైటీలు ట్రైబులకి ఎన్ని సొసైటీలు ఉన్నా, ఎంతమంది ట్రైబుల్ ఉన్నా అందరికీ నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే మేము తెలియజేసుకునేది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా, మాకు గతంలో 2013లో 220 రూపాయలు క్యూబిక్ మీటర్కు ఉంది. ఇప్పటి వరకు కూడా అదే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే 2022లో మేము సొసైటీ నడిపించాము, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బిల్లులు రాలేదు. మేము అక్కడిక్కడ వడ్డీలకు తెచ్చుకొని అప్పులు తెచ్చుకొని నడిపించుకున్నాము. ఆ వడ్డీలు కట్టలేని పరిస్థితి మాకు నెలకొన్నింది. మాది అధికారం అంటున్నారు, హక్కులు మాయ అంటున్నారు, ఇసుక మాదంటున్నారు, వనరులు మాయ అంటున్నారు, కానీ ఎక్కడ మాది లేకుండా పోతుంది. మాకు గతంలో నుంచి బిల్లులు రావట్లేదు. 2022 నుంచి మేము మేము చేస్తున్నాం, సొసైటీ నడిపిస్తున్నాము, కానీ బిల్లులు అయితే ఇంతవరకు బిల్లులు కాలేదు. మళ్ళీ సొసైటీలు ఇప్పుడు పాలసీ విధానం మారింది. గతంలో ఉన్న 250 రూపాయలే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏమిటంటే ఇప్పుడు 450 రూపాయలు మాకు క్యూబిక్ మీటర్కి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అది కూడా గవర్నమెంట్ మమ్మల్ని ఉద్దేశించి మా అయితే హక్కులు ఏమైతే ఉన్నాయో, మా డిమాండ్ ఏమైతే ఉందో మరి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని గతంలో ఉన్న పాలసీ విధానమే ఇప్పుడు కూడా చేయాలని మేము కోరుకుంటుకెక్కుతుందో అదంతా మరి బిల్లు చేసి మరి మా యొక్క కుటుంబాలని మరి గిరిజన ప్రాంతాలను అభివృద్ధి పరచాలని మేము కోరుకుంటున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభుత్వం నుంచి మా యొక్క హక్కులు మాకు కల్పించాలి. ప్రతిదీ టీఎస్ఎండిసి మరి మైనింగ్ డిపార్ట్మెంట్ వచ్చి మరి మేము ధర్నా చేయడం జరుగుతుంది. మా ప్రభుత్వానికి మా యొక్క మరి ఎంత ఇబ్బంది పడుతున్నామో, ఇసుక క్వారీల వల్ల మేము గిరిజనులం ఎంత మరి నష్టపోతున్నామో, ఏదైతే కోల్పోతున్నామో హక్కుల్ని కోల్పోతున్నాం. పీసా చట్టం అమలు చేస్తుంది కానీ దాన్ని పాటించలేకపోతుంది. మరి తక్షణమే మాకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండేది. అప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి ఉండే. అప్పుడు మేము బినామీగా అంటే కాంట్రాక్టు వేరేగా వేసి బినామీ వేసేసి ఇట్లా ఇసుక తీసేవారు. అప్పుడు మేము ఏం చేసామంటే ఒక 12 మంది కమిటీ అయ్యి మా మురవానిగూడెంలో ఉండి అప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఆపాం. ఎందుకంటే మీరు కాంట్రాక్ట్గా ఇచ్చేసి ఇట్లా మీ పేరు మీద బినామీ వేసేసి వాళ్ళు ఇసుక తీసుకుంటున్నారు, అట్లా తీసుకోవడం కరెక్ట్ కాదు. మనము గిరిజనులు అంటూ ఉన్నాము కదా, మనం ఉన్నప్పుడు మనం నష్టపోతున్నాము. మన గ్రామానికి ఏమి అనేది లబ్ధి లేదు, మనం నష్టపోతున్నాము, మీరు ఆపేయాలనేసి మేము అప్పుడు ఆపేసి కలెక్టర్ గారి దగ్గరికి, ఐటీడీపీఓ గారి దగ్గరికి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాం.
వెళ్ళినప్పుడు మీరు ఎవరండి, ఎక్కడి నుండి వచ్చారమ్మా అని అడిగితే మేము ఇట్లా మరవానిగూడెం నుండి వచ్చామండి. ఏమి పెట్టకుండా మనుషులు తోలితే మనిషికి వచ్చి ఒక ట్రక్కుకి వచ్చేసి 250 రూపాయలు ఇచ్చేది మనుషులకి. ఇస్తే అట్లా మేము అట్లా చాలామంది ఒక్కొక్క రోజుకి వచ్చేసి 1000 రూపాయలు, 2000, 3000 పని చేసేవాళ్ళు. అట్లా లబ్ధి పొంది చాలా వరకు మా గ్రామంలో లబ్ధి పొందాము. అలాగే మళ్ళీ సొసైటీలో కమిటీ మెంబర్స్ ఉన్న వారికి వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చేది. నెలకు వచ్చేసి 6000 రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు, ప్రభుత్వమే ఇచ్చింది. అవన్నీ లబ్ధి పొంది మళ్ళీ ప్రభుత్వం కూడా అసలు బిల్లులు 2001 నుండి ఇప్పటి వరకు ఒక బిల్లు ఇవ్వలేదు. మాకు వచ్చే లాభం అంటూ ఏమీ లేదు. పని చేసాం కానీ లాభం లేదు. ఇప్పుడు మరి మీ దగ్గర ములుగుల మంత్రి సీతక్క గారు ఉన్నారు కదా, ఆమె దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారా ఇట్లా ఉందని? ఒకసారి కలిసినట్టున్నారండి. మరి అప్పుడు మా వాళ్ళు వెళ్ళారు, మేమైతే వెళ్ళలేదు. అందించాలి, మా గ్రామానికి లబ్ధి పొందించాలని మా ప్రజలందరూ నష్టపోయిన నష్టాన్నంతా కూడా మరి లబ్ధి పొందాలి కదా. అవన్నీ ప్రధానంగా మీ సమస్యలు ప్రధానంగా మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి 5వ షెడ్యూల్ భూభాగం నుంచి వచ్చినాం. రాజ్యాంగంలో ఆర్టికల్ 244 ప్రకారం ఈ దేశంలో 5, 6 షెడ్యూల్ అనేటివి రూపొందడం జరిగింది. కాబట్టి మేము ఉన్నటువంటి ఆ ప్రాంతంలో గోదావరి ప్రవాహం, నదీ ప్రవాహం అనేది ఉన్నది. ఎప్పటి నుంచో ఇసుక అనేది మైనింగ్ చేస్తూ ఉన్నది. కానీ మైనింగ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. అది మైనింగ్ చట్టంలోనే ఉంది. MMRD అని అక్కడ ఉన్నటువంటి పీసా చట్టం, ఈ రెండు కూడా ఉల్లంఘన జరిగి అక్కడ ఉన్నటువంటి ఇసుక సొసైటీల్లో ఉన్నటువంటి ఆదివాసీలు మరి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయేటటువంటి అవకాశం ఉన్నది. కొత్త పాలసీ తీసుకొస్తే మీకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? నష్టం జరిగే అవకాశం ఉంది కండి. ఇప్పుడు కొత్త పాలసీ పాత విధానంలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ఇసుక సొసైటీలకు మాత్రమే మైనింగ్ చేసేటటువంటి అనుమతులు కానీ అధికారం కానీ చట్టబద్ధత ఉండే. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేది ఏంటిది? ప్రత్యేకంగా కార్పొరేట్ సంస్థలకి, ఆ మైనింగ్ సంస్థలకు అప్పచెప్పడం వల్ల వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చట్టాన్ని ఉల్లంఘించి అత్యధికంగా ప్రభుత్వ ఖజానాకు డబ్బులు తీసుకురావాలనే ఒక ఆలోచనతో చేయడం వల్ల అక్కడ ఇసుక సొసైటీలు నష్టపోయేటటువంటి అవకాశం ఉందండి. ఇప్పుడు 4 నెలల్లో 2000 కోట్ల వరకు వచ్చాయని చెప్పేసి మీరే చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ కార్పొరేట్ సంస్థలకి ప్రభుత్వం అనేది ఇసుక పాలసీ అప్పచెప్పింది. మరి ఇప్పుడు మీరు ధర్నా చేయడం వల్ల ఏం యూజ్ అంటారు? ధర్నా మేము ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 5 నెలల క్రితం నూతన పాలసీ విధానాన్ని తీసుకొని వచ్చిందో అప్పటి నుంచి కూడా మేమంతా కూడా ధర్నాలు, రాస్తారోకాలు చేస్తూ ఉన్నాం. కలెక్టర్లకు ఇస్తూ ఉన్నాం, మంత్రులకు ఇస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా తూనే లోపాయికారంగా అధికారులను అక్కడికి పంపించి సొసైటీలను పక్క సైడ్ పంపించి అధికారులే మరి ఆ ఇసుక క్వారీ నిర్వహణ అనేది చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మంత్రి సీతక్క గారు ఆదివాసీ బిడ్డే కాబట్టి, గిరిజన మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆదివాసీ సొసైటీలకు న్యాయం జరగాలి. లేకపోతే ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒక్క ఇసుక రేణువు కూడా అక్కడ నుంచి వచ్చాయి. అంటే ఇప్పుడు మీరు అంటే ఆదివాసులు మాత్రమే ఇసుకను అనేది సరఫరా చేయాలని చెప్పేసి ఉంది. కానీ ఇప్పుడు అది ప్రభుత్వము కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తుంది. దీనికి మీరేమంటారు? దాన్ని మేము వ్యతిరేకిస్తామండి. మా ఏజెన్సీలో కార్పొరేట్లకి అయితే అవకాశం లేదు. మా ఏజెన్సీలో మాకు పీసా యాక్ట్ ప్రకారంగా మా హక్కులు మాకు కావాలి. మా హక్కుల్ని మేము పోరాడినా మేము కాపాడుకుంటాము, తీసుకుంటాము. అక్కడ ప్రైవేట్ వ్యక్తులను అంటూ అడిగి తీసుకురాము, ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఆల్రెడీ ఒప్పందాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు కదా, దాన్ని వ్యతిరేకిస్తాం మేము. ఖచ్చితంగా మా గిరిజన సంఘాలు కానీ సొసైటీలు కానీ మాకు ఉన్న హక్కుల్ని మేము వదులుకోలేం కదా, ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఆఫ్ చేస్తాం. ఏమన్నా ఎక్కడన్నా వర్కులు జరిగినా ఆఫ్ చేస్తాం ఖచ్చితంగా. అంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు దీని మీద? ధర్నాలు చేస్తాము, రాష్ట్ర రోకలు చేస్తాము, క్వారీలు మొత్తం ఆఫ్ చేపిస్తాం. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి జరుగుతుందమ్మా ఇదంతా? ఇది ఒక 4 రోజుల నుంచి జరుగుతుంది. 4 రోజుల నుంచి జరుగుతుంది. ఇప్పుడు మీ దగ్గర మంత్రి సీతక్క గారు ఉన్నారు, ఆవిడకి వెళ్ళి చెప్పుకున్నారా మీరు ఇట్లా ఉంది మా ప్రాబ్లం అని చెప్పేసి? మేము సీతక్క దగ్గరికి వెళ్ళలేదండి. కాకపోతే మేము గవర్నమెంట్ అది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా నివేదిక మేము ఇచ్చాము. ఏమన్నారు కలెక్టర్ గారు? ఏం లేదు కదా మేడం, మాకు అప్పుడు ఇచ్చింది ఏదో ఇప్పుడు ఇస్తుంది. కాకపోతే అక్కడ ఉన్న హక్కులు మాకు ఇవ్వట్లేదు. ఏంటంటే అక్కడ TSMD తోటి మాకు అగ్రిమెంట్, ఎక్స్పోర్ అగ్రిమెంట్ ఉంటుంది మేడం. ఎక్స్పోర్ అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత మీరు సపోర్ట్ దాకుండా ఉండి మేమే లోడింగ్ చేసుకుంటాం, మేమే పంపించుకుంటాం, వాళ్ళు తీసి డంపింగ్ కొట్టించే వరకే మీ బాధ్యత, మీరు వెళ్ళిపోండి అని అంటారు. ఒక చిన్న విషయం మేడం, మాకు 4 సంవత్సరాల నుంచి బిల్లులు అయిపోయినాయి. ఒక్కొక్క క్వారీకి వచ్చి 3 కోట్లు 4 కోట్లు రావాలి. 4 సంవత్సరాల నుంచి ఒక బిల్లు ఇవ్వకుండా ఇప్పుడు వచ్చిన క్వారీలకి నెల బిల్లు ఇస్తా అంటుండు.
ముఖ్యమంత్రి గారు. మరి పాత బిల్లుల సంగతి ఏంది మేడం? మాకు వచ్చిన క్వారీలు ఎవరివి? లోకల్గా ఒక 2 క్వారీలు వచ్చినాయి మేడం. అవి నెల నెల బిల్లు ఇస్తామంటుండ్రు, బిల్లు పెట్టుకుంటే. మరి పాత పద్ధతిలో ఈయన ఇవ్వట్లేదు గవర్నమెంట్. మేము ఎన్నిసార్లు పోయి టీఎస్ఎండీసీని కలిసినా అది రెస్పాండ్ లేదు. ఈ నెల ఇస్తాం, వచ్చే నెల ఇస్తాం, వచ్చే నెల ఇస్తాం అంటారు. ఆ డబ్బులు అయితే రావట్లేదు మేడం. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించి మాకున్న హక్కులు మాకు ఇస్తూ మాకు వచ్చే డబ్బులు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. డబ్బులు చెల్లించిన పక్షంలో సో చూసారు కదా ఇప్పటివరకు వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి చూస్తున్నట్లయితే ఆదివాసులకు రావాల్సిన హక్కులు ఇసుక మాత్రము ములుగు జిల్లా మండలాల్లో ఉన్న ఇసుక మాత్రం ఆదివాసులు మాత్రమే అది సరఫరా చేసుకోవాలి. అది ఇప్పుడు ప్రభుత్వము 4 నెలల నుంచి వెళ్ళి దగ్గర ఒక 2,000 కోట్ల వరకు కూడా ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటుంది, మమ్మల్ని మోసం చేస్తుంది. మా హక్కులు కాలరాస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము, దానికి తగ్గట్టుగానే మేము రాస్తారోకలు ధర్నాలు చేస్తాము. ప్రభుత్వం ఇది ఎలాగైనా ఆఫ్ చేసి మా హక్కులు మాకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.